జై గురుదేవ్. రేపు మనకి గురు పౌర్ణిమ. గురు సాంప్రదాయంలో మనమందరం కూడా గురు సాంప్రదాయంలో ఉన్నాం. గురు సాంప్రదాయం అంటే ప్రతిరోజు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవడం. యోగం అనేది వేద విద్య. ఇది మనకి భగవంతుడి నుంచి మనకు ప్రసాదించబడింది. ప్రతిరోజు యోగ సాధన చేస్తున్నాం. ఈ యోగ సాధన చేస్తున్నప్పుడు అనేకమైన అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత జన్మ కర్మఫలమును కావచ్చు, ఈ జన్మలో చేసుకున్న ఏ కర్మఫలం వలన కావచ్చు, ఇంకే సాంగత్యం వలనైనా కావచ్చు. ఒక మంచి మార్గంలో ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, పక్కకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలాంటివి రాకుండా మనము ఆ గురువుల్ని దగ్గర గట్టిగా పట్టుకొని, అయ్యా మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీ దగ్గర ఉండేలాగా, మీ సాధన చేసే విధంగా, భగవంతుని చేరుకు విధంగా మమ్మల్ని నడిపించండి అని వేడుకుంటూ ప్రతి ఆషాఢ శుద్ధ పౌర్ణమికి కూడా గురు పౌర్ణమిగా మనం చూసుకుంటాం. గురు పౌర్ణమిగా మనం అంకితమవుతాం. గురువు నమస్కారం చేసుకొని అంకితమవుతాం మనం. ఎందుకు ఈరోజు రేపునే ఎందుకు పెట్టారంటే వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆ వ్యాసుణ్ణి గురు పరంపరగా ఆద్యుడిగా తలచడం ప్రారంభించి, ఎందుకంటే మనకు అద్భుతమైన అష్టాదశ పురాణాలని ప్రసాదించారు. వారిని ఆదర్శవంతంగా తీసుకోవడం మొదలుపెడుతూ వ్యాసుని యొక్క పుట్టినరోజునే గురు పౌర్ణమిగా మనం అంకితం చేసుకునే కార్యక్రమాన్ని చూసుకోవడం జరుగుతుంది. రేపు మనకి క్లాసులు ఏమీ ఉండవు. రేపు 2 సెషన్స్లో గురు పూజ జరుగుతుంది. 10 to 12:30 ఇది ఒక సెషన్. ఈవినింగ్ 6 to 8:30 ఇది ఒక సెషన్. మీకు రెండిట్లో ఏదో ఒక దానికి అటెండ్ అవ్వడానికి చూడండి. లేదు రెండింటికి వస్తానన్నారు, మహా సంతోషం. ఇది రేపు కార్యక్రమం. రేపు ఏముంటుంది? విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది, లలిత సహస్రనామ పారాయణం ఉంటుంది. అంటే మెస్సుపరపలో ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఉంటుంది. మూడవది గురుపాదుకా స్తోత్రం చదువుతాం. గురుపాదుకా స్తోత్రం చదువుతాం. అదేవిధంగానే గురు పూజ చేస్తాం. మా గురువులు చెప్పారు. ఎందుకంటే మొన్న మీకు కొన్ని ఫొటోస్ పెట్టి గ్రూపులో పోస్ట్ చేశాను నేను. మా గురువు గారి దగ్గరికి వెళ్ళాం. గురు పౌర్ణమి వస్తుందని. గురు పౌర్ణమికి ముందునే మా గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మా గురువుల దగ్గరికి వెళితే ఆయన మా చేత తన గురువులు పూజ చేయిస్తారనమాట. ఎందుకంటే ఆయన నేను పట్టుకున్నాను కాబట్టి నువ్వు నన్ను పట్టుకోగలుగుతున్నావు. ఆయన నన్ను పట్టుకోకపోతే నువ్వు ఎలా దొరుకుతావు? ఎందుకంటే ఇంతమంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేని ఆలోచన మనకే ఎందుకు వచ్చింది యోగాలో చేద్దామని. దానికి కారణం ఏమైనా కావచ్చు. అది ఆరోగ్యం కోసం కావచ్చు, బరువు తగ్గడం కోసం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ ఏదో కారణం చేత తెలుసో తెలియకో